నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు. వార్తల్లో హెడ్లైన్స్. తెనాలిలో అంబరాన్నంటిన దీపావళి పండుగ సంబరాలు. విద్యుత్ కాంతుల మధ్య బాణసంచా కాల్చుతూ సంతోషాన్ని పంచుకున్న ప్రజలు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. అక్రమ కేసులు, వేధింపులతో రాక్షస పాలన కొనసాగిస్తున్నట్టు వెల్లడి. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొలకలూరులో 1 కోటి సంతకాల సేకరణ. అల్లుణ్ణి కిడ్నాప్ చేసిన ఉదంతంపై అత్తతో పాటు 4 ముద్దాయిలను అరెస్ట్ చేసిన 3 టౌన్ పోలీసులు. సకాలంలో స్పందించి కిడ్నాప్ ని నిలువరించిన పోలీసు అధికారులను అభినందించిన డీఎస్పీ జనార్దన్ రావు. దీపావళి పండుగ సంబరాలు తెనాలి పట్టణంలో అంబరాన్ని అంటాయి. వాడవాడలా ప్రతి ఇంట్లోనూ దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టపాసులు కాలుస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు. దీపావళి పండుగ వేడుకలు ప్రతి ఇంట సంతోష సంబరాలు నింపాయి. ఆదివారం వరకు వర్షపు సూచనలతో వాతావరణం అంతా మంపుగా ఉండటంతో దీపావళి పండుగ వేడుకలపై చిన్నపిల్లల నుంచి యువకులు, యువతులు, పెద్దల వరకు కూడా వర్షం అడ్డుపడుతుందేమోనన్న నిరాశలో ఉన్నారు. కానీ ఆదివారం రాత్రి నుంచి వాతావరణం అనుకూలించడంతో దీపావళి పండుగ వేడుకలు, సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇది వరకు రేట్లు తక్కువగా ఉండేవి, ఈ సంవత్సరం బాగా ఎక్కువ ఉండేవి రేట్లు. అవును, జిఎస్టీ తగ్గించారు కదా. జిఎస్టీ తగ్గించినా రేట్లు బాగా ఎక్కువైపోయింది రేట్లు. స్టాండర్డే తీసుకున్నాం, కొంచెం రేట్లు ఎక్కువగానే ఉంది. పిల్లలతో అసలు తక్కువలో కొనిపించి తీసుకెళ్లాల్సి వస్తుంది. చాలా బాధపడుతుంది ఈసారి. పోయినసారి ఎక్కువ తీసుకెళ్ళాం, ఈసారి చాలా తక్కువ తీసుకెళ్లాల్సి వస్తుంది. పర్సంటేజ్ అయితే అంత ఏజింది అయితే ఏమీ లేదు, తగ్గించింది లేదు మనకి. గతంలో కానీ ఇప్పుడు రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. బాగా బిల్లు వచ్చేసి మాకు 1500 అయినాయి. ఫస్ట్ స్టార్టింగ్ బిల్ వచ్చేటప్పటికి మనకి స్టార్టింగ్ ఎంత 1000లో వచ్చి తీసుకున్నాను లాస్ట్ టైము. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంకా 500, 1000 ఎక్స్ట్రానే పెరిగినాయి. బిల్లు ఎక్స్ట్రానే పెరిగింది. జిఎస్టీ అయితే ఏం తగ్గలేదు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం వారు జిఎస్టీ అనేది క్రాకర్స్ మీద కూడా వేయటం అనేది కొంచెం కస్టమర్స్కి బర్డెన్ అవుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఒక 4 ఐటమ్స్ కొనాలంటే పిల్లలకి ఒక్కొక్కటి 350 నుంచి 250 దాకా కాస్ట్ పడుతుంది. సో అదే కాకుండా స్టాల్ పెట్టాలనుకునే వాళ్ళకి కూడా జిఎస్టీ పట్టడం వల్ల వాళ్ళకి ప్రాఫిట్ షేర్ అనేది తక్కువగా ఉంది. సో ఏంటి అంటే జిఎస్టీ అనేది ఎప్పుడో సంవత్సరానికి వచ్చి ఒకదాని మీద మనం చేయాలి అంటే అది మనం నెక్స్ట్ ఇయర్ నుంచి అది అమలు జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ ఎవ్రీవన్ హ్యావ్ ఏ వెరీ గుడ్ దివాళీ అండ్ క్రాకర్స్ అన్ని సేఫ్గా పేల్చండి. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. రాజకీయ పార్టీ నాయకుల నుండి ప్రతి ఇంట దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దీపావళి పండుగ రోజున ఈ రోజున తెనాల్లో అందరం ఒక అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఒక మంచి వాతావరణంలో సంస్కృతితోటి ఏ విధంగా మనం అందరం ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలో ఆ విధంగా ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు మా జనసేన పార్టీ కార్యాలయంలో జరుపుకున్నాం. ఈ సందర్భంగా ప్రతి కుటుంబంలో వెలుగులు నిండాలని, భవిష్యత్తులో కూడా మనందరం కలిసిమెలిసి అభివృద్ధి మరియు సంక్షేమం కార్యక్రమాలు చేసుకుంటూ రాష్ట్ర ప్రజలకి
పునరంకితం అవుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్కి ఒక ఉజ్వలమైన భవిష్యత్తు, ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పించే విధంగా, అది ఉపాధిలోను కానివ్వండి, వాళ్ళ వ్యాపారాల్లో కానివ్వండి, లేదా వాళ్ళ విద్యలో కానివ్వండి, సుఖ సంతోషాలతో నిండు మనసుతోటి ప్రతి ఒక్కరికి మా అందరి తరఫున దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి పండుగ సంబరాలు పట్టణంలో ఘనంగా జరిగాయి. స్థానిక బోస్ రోడ్లోని కేఎస్ఆర్ షాపింగ్ మాల్ నందు జరిగిన దీపావళి వేడుకలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని కేఎస్ఆర్ షాపింగ్ మాల్ నందు దీపావళి ఉత్సవాలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. షాపింగ్ మాల్లో జరిగిన శ్రీ లక్ష్మీ సరస్వతుల పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ కొబ్బరికాయ కొట్టి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ని షాపింగ్ మాల్ యాజమాన్యం దినేష్ కుమార్ జైన్, రాకేష్ కుమార్ జైన్లు ఘనంగా సత్కరించారు. మంచి మనోహర్ తో పాటు జనసేన పార్టీ నాయకులు తోటకూర వెంకటరమణారావు తదితరులు పాల్గొన్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని పట్టణంలోని పలు వ్యాపార కేంద్రాలలో పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. బోస్ రోడ్లోని కేఎస్ఆర్ షాపింగ్ మాల్లో జరిగిన దీపావళి పండుగ వేడుకలకు మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని కేఎస్ఆర్ షాపింగ్ మాల్లో జరిగిన దీపావళి వేడుకలకు మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. షాపింగ్ మాల్లో జరిగిన శ్రీ లక్ష్మీ సరస్వతుల పూజ నూతన దసరా కార్యక్రమం నేపథ్యంలో అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి దర్శించుకున్నారు. కేఎస్ఆర్ షాపింగ్ మాల్ వ్యాపార రంగంలో మరింత పురోగతిని సాధించాలని మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ యాజమాన్యం దినేష్ కుమార్ జైన్, రాకేష్ కుమార్ జైన్లు మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో షాపింగ్ మాల్ సిబ్బంది పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని, పరిపాలనను గాలికి వదిలేసిందని, అక్రమ కేసులు, వేధింపులతో రాక్షస పాలన కొనసాగిస్తుందని నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ధ్వజమెత్తారు. గ్రామ, వార్డు అనుబంధ కమిటీల నియామకంలో భాగంగా ఆదివారం రాత్రి రూరల్ మండల గ్రామము కొలకలూరులో ప్రసాదం భాస్కర్రావు ఇంటి ఆవరణలో ఏర్పాటైన సమావేశంలో మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటినా సూపర్ 6 హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోందని మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ విమర్శించారు. బెల్ట్ షాపులపై వస్తున్న ఆదాయం సరిపోవటం లేదని, కూటమి నేతలు నకిలీ మద్యం తయారు చేయిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తున్న రాకెట్ ఇటీవల బయటపడిందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వమే నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందని విమర్శించారు. ఫలితంగా భవిష్యత్తులో పేద విద్యార్థులకు వైద్య విద్య అందదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు చెన్నుబైన శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో పార్టీ గ్రామ కమిటీ కన్వీనర్ ప్రసాదం సురేష్ ను ఎన్నుకున్నారు. అక్కడే సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు పిల్లి ఉమాప్రణతి, నేతలు గంపల శివనాగేశ్వరరావు, కాలిశెట్టి ఫణికుమార్, కోడూరి లూకా, ప్రసాదం రాధా, తూలాబందుల కోటేశ్వరరావు, పోలిశెట్టి కోటేశ్వరరావు, తన్నీరు శ్రీనివాసరావు, తాడిపోయిన ఎలమందరావు, కుర్రా జశ్వంత్ యాదవ్, కమాదుల స్వామి, పినపాటి రవికిరణ్, బత్తుల గోపి, కోపెల్ల సురేషు, పినపాటి అనిల్, మల్లవరపు భరత్, కొలకలూరి పాపారావు పాల్గొన్నారు.
పార్టీ కార్యక్రమాలని భాగస్వామ్యం చేయమంటాం. రోజు మీ ఫోన్లు చేసి అడగరండి అనటానికి కాదు ఇది. ఈ కమిటీల యొక్క ఉద్దేశం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చినాక, అంటే రేపు ఎలక్షన్స్లో పార్టీ అధికారంలోకి వచ్చినాక, ఎవరైతే ఈరోజు గ్రామ కమిటీల్లో సుశక్తుడైన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను ఏంటి రేపొద్దున పరిపాలనలో వీళ్ళ భాగస్వామ్యం చేసి వీళ్ళ చేతే గ్రామాల్లో పరిపాలన చేస్తానని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయం కోసం నేను వచ్చింది మీ అందరికీ చెప్పాలని. ఎందుకు ఈ గ్రామ కమిటీలు పట్టణ కమిటీలని గత వారం రోజుల నుంచి సాధ్యమైనంత వరకు నేను అన్నిట్లో పాల్గొంటున్నా. దీని మీద ఒక వారం నుంచి ఎక్సర్సైజ్ చేసి ప్రతి గ్రామానికి ఒక ఇన్ఛార్జిని, మళ్ళీ వాళ్ళ మీద 2 ఊర్లకు కలిపి ఒక ఇన్ఛార్జిని, మళ్ళీ వాళ్ళ మీద 4 ఊర్లకు కలిపి ఒక ఇన్ఛార్జిని, మళ్ళీ దాని మీద ఎంపీపీని, జడ్పీటీసీని, మండల పార్టీ ప్రెసిడెంట్ని, పెద్దల్ని మళ్ళీ మొత్తం మానిటరింగ్ చేయడానికి. ఎందుకు ఇంత టైంని కేటాయించి వీటి మీద పెట్టామంటే, ఈరోజు మీరు కానీ నేను కానీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పుల్ని మనం ఎత్తి చూపి ఆ తప్పుల్ని సరిచేసే మార్గాన్ని ఈరోజు మనం ఒకటి తీసుకొచ్చినాక మళ్ళీ మనం తప్పు చేయకూడదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటే నిలబడే వ్యక్తి, చేస్తాను అంటే చేసే వ్యక్తి. ఈ కమిటీ మెంబర్స్ ఉన్న వాళ్ళందరికీ సంక్రాంతికో బహుశా ఫిబ్రవరి నెలలో ఐడి కార్డ్స్ ఇస్తున్నాడు. వీళ్ళందరితో మళ్ళీ ఆయన మాట్లాడతాడు. ఆయన మీటింగ్ పెట్టి వీళ్ళందరినీ మాట్లాడతాడు. తర్వాత వీళ్ళకి ఏ రకంగా బెనిఫిట్ చేయబోతుందో చెబుతాడు. ఈ క్రమక్రమంగా రాబోయే 2 సంవత్సరాల్లో వీటన్నిటిని తీసుకొస్తాయి. సో నేను ఏం కోరుతున్నానంటే, రిఫార్మ్స్, పార్టీలో జరిగిన నష్టాలని రిఫార్మ్స్ చేస్తూ ఉన్నాం. దాంట్లో మీ అందరు కోరుకున్నయే, మనం కొత్తగా ఎక్కడి నుంచో తీసుకొచ్చినవి కాదు. వాటన్నిటినీ సరిచేసే కార్యక్రమం చేస్తున్నాం. అందుకని దయచేసి ఈ కమిటీల్లో వైఎస్ఆర్ పార్టీ సంబంధించి వైఎస్ఆర్ పార్టీ గ్రామ కమిటీల్లో పార్టీకి ఎవరైతే సుచరిత్రగా ఉంటారో, ఎందుకంటే ఉదాహరణకు మీకు చెబుతాను, మీలో ఎవరికైనా ఒక అనుమానం రావచ్చు, అన్న ఈ కమిటీల ద్వారా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఏ రకంగా తీసుకొస్తారు. రైతులకు సంబంధించి కూడా రైతు విభాగానికి సంబంధించి 10 మంది కమిటీని, అదేవిధంగా మహిళా విభాగానికి సంబంధించి కూడా 10 మంది కమిటీని, మైనార్టీ విభాగానికి సంబంధించి 10 మంది కమిటీని, బీసీసీల విభాగానికి, యువజన విభాగానికి, మైనార్టీసీల విభాగానికి, ఎస్టీసీల విభాగానికి, ఎస్సీసీల విభాగానికి, ఇట్లా అన్ని అనుబంధ విభాగాలకు కూడా పార్టీని కింద స్థాయిలో నుంచి కూడా మా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి సారథ్యంలో పార్టీని ఇంకా బలోపేతం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కొలకలూరు గ్రామంలో మరి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు ఎమ్మెల్యేగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొలకలూరు గ్రామానికి అనేక మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. మరి జగనన్న ప్రవేశపెట్టినటువంటి సచివాలయాలు కూడా గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది 40 లక్షలు పెట్టి. అదేవిధంగా ఎస్సీ కాలనీలో కూడా సచివాలయం 2 ఏర్పాటు చేయడం జరిగింది. మరి జలజీవన స్రవంతి కింద కూడా ₹1 కోటి డబ్బులు కేటాయించి కూడా కొలకలూరు గ్రామానికి నీటి అవసరాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ విషయంలో కూడా కులమతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా కాపు నేస్తం కానీ, ఈబీసీ నేస్తం, మరి అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత, పెన్షన్ల కానుక, ఇళ్ల స్థలాలు కూడా ఎక్కడ ట్రాన్స్పరెంట్గా కూడా 4-5 గ్రామాలకు కూడా మన కొలకలూరు గ్రామంలోనే పెద్ద కాలనీ ఏర్పాటు చేసి, అదేవిధంగా కొలకలూరు గ్రామానికి సంబంధించి కూడా డొంక రోడ్ని దాదాపు ₹50 లక్షలు పెట్టి కూడా నిర్మించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చేయడం జరిగింది కొలకలూరు గ్రామానికి. అందుకే ఆ గ్రామంలో కూడా ఇప్పుడు మా శాసనసభ్యుల వారికి ఎప్పుడు ఆశీస్సులు ఉంటాయని కూడా కోరుకుంటూ, ఇంకో కార్యక్రమం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు కట్టించడం జరిగింది.
మరి దానికి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే ప్రైవేటీకరణ చేయాలని చూస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తెనాలి నియోజకవర్గంలో కూడా చేయమని చెప్పి గుంటూరు జిల్లాలో అన్నకు ఆదేశిస్తే ఇక్కడ గ్రామాల్లో అన్ని వార్డుల్లో కూడా ఈ కార్యక్రమం డైరెక్ట్గా వచ్చి చేసేసుకుంటున్నారు. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో కూడా కొంతమంది తెలియట్లే మాకు ఇక్కడికి వచ్చి చూసినాక. అలాగే కొంతమంది డ్యాన్స్ మాస్టర్లు ఉన్నారు అటు ఇటు వచ్చినట్టు వెళ్ళేవాళ్ళు. అటువంటి వాళ్ళని కూడా గ్రామ కమిటీ దృష్టికి తీసుకొస్తే వాళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళని కొంచెం ఆలోచించాల్సిందిగా వాళ్ళని కోరుతాం. ఈ మండల కమిటీలో జిల్లా కమిటీలో అట్లా చాలా జరిగినాయి. అలాగే కొంతమందికి అవకాశం రావచ్చు రాకపోవచ్చు. ఎందుకంటే గ్రామంలో మన గ్రామంలో అయితే చాలా కులాలు ఉన్నాయి, 18 కులాలు. ఈ 18 కులాలని సమన్వయం చేసుకుంటూ అందరికీ అవకాశం ఇవ్వాలి. అది కూడా ఇప్పుడు ఒక 20 మంది కులం ఉంటారు, వాళ్ళకి అవకాశం ఇస్తాం. అలాగే జనాభా ఎక్కువ కులాలు కూడా ఉంటాయి, వాళ్ళకి 2-3 పోస్టులు ఎక్కువ రావచ్చు. అంత మాత్రాన్ని ఎవరో దానికి ఆధారపడాల్సిన అవసరం లేదు. వాళ్ళని నిజంగా సేవ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ఏదో కమిటీలోకి ఏదో రకంగా వాళ్ళని అడ్జస్ట్ చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తాం. అండ్ రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారండి. దానివల్ల ఏంటంటే పేద విద్యార్థులు చదువుకోవడానికి వీలుండదు. వాళ్ళు కూడా మనీ కట్టి లక్షల్లో ఫీజు కట్టి జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆపడం కోసం అని చెప్పేసి కోటి సంతకాల సేకరణ అనే ఒక కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అది ఇంతకుముందు కొంతమంది సంతకాలు చేయడం జరిగింది. ఇక మీదట కూడా గ్రామంలో ఎవరెవరైతే ఉన్నారో దీనికి వ్యతిరేకిస్తున్నట్లుగా మనందరం సంతకాలు సేకరించి గవర్నర్ గారికి ఇచ్చినట్లయితే ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ అనేది ఆపడానికి వీలవుతుందండి. కాబట్టి ఈ 2 కార్యక్రమాలు కూడా గ్రామస్తులు అందరూ కూడా కలిసికట్టుగా చేసుకుంటే ఇది మనం విజయం సాధిస్తాము. అట్లనే గెలవడానికి ఇది మనము మొదటి మెట్టుగా వీళ్ళు దీనికి ఓకే, వీళ్ళు దీనికి వీళ్ళకి ఏదైనా ఇప్పుడు జరిగిన దాంట్లో ఏది కూడా నా ఒక్కరి నిర్ణయం కాదు. ప్రతి ఒక్క దాంట్లో మినిమం 5గురు తగ్గకుండా ఒపీనియన్ ఉంది. ప్రతి ఒక్క నేను ఏమి చేసినా కానీ అందులో ఏమన్నా ఇంకా మార్పులు చేర్పులు ఉంటే అది అన్న దగ్గర చూసుకొని మార్పులు చేర్పులు అన్నీ సరి చేసుకుందామన్నా. అట్లాగే ఇంకొక విషయం, రాజశేఖర రెడ్డి గారు మన పేద పిల్లల కోసము ఇంజనీరింగ్ చదివితే ఆ రోజున ఇంజనీరింగ్ అనేది మంచి ర్యాంపులో ఉంది. బీటెక్లో చదవాలంటే ఆ రోజున ఆ టైంలోనే 20,000 రూపాయలు 30,000 రూపాయలు ఫీజులు కట్టాలి. ఆ 20,000 రూపాయలు 30,000 రూపాయలు ఫీజు కట్టే స్తోమత లేని టైంలో రాజశేఖర రెడ్డి గారు 17 డ్రీమ్డ్ యూనివర్సిటీలు ఒక్కసారి సింగిల్ సిగ్నేచర్తో రిలీజ్ చేశారు. ఇది 17 డ్రీమ్డ్ యూనివర్సిటీలు ఒకసారి సింగిల్ సంతకంతో పెట్టడం వల్ల ఈ రోజున బీటెక్ పిల్లలు ఎంత లబ్ధి పొందారు. ఇంతమంది మన పేద పిల్లల్లో కూడా మన పేద కుటుంబాల నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా బీటెక్ అయ్యి ఫారెన్ వెళ్ళిపోయి ఇలా సంపాదించుకుంటా. చెడుపై మంచి గెలుపుకు ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ప్రజలందరూ ఆనందంతో జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడుతూ ఆయన దేశంలో చెడు పాలన పోయి మంచి పాలన రావాలని ప్రజలు ఆకాంక్షించాలని ఆయన కోరారు. రైతులకు మంచి దిగుబడి వచ్చి లాభాలతో రైతులు కలకల్లాడుతూ ఉండాలని, అలాగే అన్ని రంగాల్లోనూ సమృద్ధిగా అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలను కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, ఎన్ మల్లికార్జునరావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ విశ్వావసునామ సంవత్సర దీపావళి పండుగ మన ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షితంగా మంచిగా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అన్నిటికంటే ముందు దీపావళి పండుగ శుభాకాంక్షలు మన తెనాలి డివిజన్ మన ప్రాంత ప్రజలందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మన తరఫున తెలియజేస్తున్నాం. దీపాల పండుగ అంటే వెలుగు, చెడు మీద మంచి గెలవటం. అలాగే అది నరకాసురుని చంపింది అనుకోనండి, రాక్షసుని చంపటం, అలాగే శ్రీరాముడు రావణుని చంపి తిరిగి అయోధ్య రావడం అని కానీ ఏదైనా కానీ చెడుని నశింపజేసేది, చెడుని నశింపజేసి మంచి జరగటం. అలాగే ప్రస్తుత కాలంలో కూడా చెడ్డ పాలన నుంచి మంచి పాలన రావాలని చెప్పి కోరుకుంటున్నాం.
మంచి పాలన అంటే మా దృష్టిలో ఏంటంటే అన్ని పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు మంచి జరగాలని, అలాగే ఈ కాలం పంటలు పండే కాలం, వరి ముఖ్యంగా వరి అంతా కూడా ఇప్పుడు అంతా ఈనిన దశలో ఉంటుంది, మంచిగా పండాలని, ఈ సంవత్సరం మంచి దిగుబడులు వచ్చిన దిగుబడికి మంచి రేటు రావాలని, గిట్టుబాటు ధర రావాలా, లాభాలతో ఉండాలి. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా లాభాలతో ఉండి అందరు వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలు మంచిగా జరిగి ఉండాలని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటూ, అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఫైర్ క్రాకర్స్ ఈ మందులు పేల్చేటప్పుడు సురక్షితంగా ఉండాలని చాలా జాగ్రత్తగా ఉండి హీరోయిజం పోకుండా జాగ్రత్తగా వెలిగించుకుంటుంటే ఏ రకమైనటువంటి ఇంజురీస్ దెబ్బలు తగలకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీకు అందరికీ కూడా మరి తిరిగి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీపావళి అనగా వెలుగులతో కూడినది. ప్రతి వ్యక్తి కూడా ఈ వెలుగుల్లో తన జీవితాన్ని సురక్షితంగాను సుభిక్షితంగాను కాపాడుకోవాలని, అట్లాగే మందు సామాను కాల్చేటప్పుడు మన పిల్లల్ని జాగ్రత్త వహించి దగ్గరుండి కాల్పించుకుని ఈ పండుగను ఈ అవకాశం ఇచ్చిన మా డాక్టర్ గారు చంద్ర సాంసర్ గారికి, అలాగే మా ఇన్ఛార్జి, మా ఇవాళ ధర్మం సత్యం న్యాయం, ధర్మం సత్యం న్యాయం, ధర్మ పరిపాలన జరగాలి, సత్య పరిపాలన న్యాయం జరగాలి. అది ప్రతి ప్రజలకు కానీ ఇలా మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ధర్మం సత్యం న్యాయం, అధర్మం ఇక్కడ ప్రజ్వలిస్తుంది. అధర్మాన్ని నాశనం చేయగలిది మా కాంగ్రెస్ పార్టీని. అందుకనే ఈ దీపావళి నాడు అధర్మం పోవాలని మేము చూసుకుంటున్నాం. అధర్మం అసత్యం అన్యాయం పోవాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ ఇలా మన దేశ ప్రజలకి, మళ్ళీ మన ఊరి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గానికి. కూతుర్ని తన ఇంటికి పంపడం లేదని అల్లుడిపై కక్ష పెంచుకున్న అత్త కిడ్నాప్ హత్యకు యత్నించిన ఘటన తెనాలిలో చోటు చేసుకుంది. కూతుర్ని తనకు దూరం చేశాడన్న అక్కస్తో కిడ్నాప్కు పూనుకుంది. 112 ఫోన్ కాల్ తోటి 3 టౌన్ పోలీసులు కిడ్నాప్ జరగకుండా నిలువరించారు. వెనుకొండ గ్రామానికి చెందిన విజయలక్ష్మి తన కుమార్తె లిఖితను తెనాలి సీఎం కాలనీకి చెందిన మణికంఠతో 4 ఏళ్ల క్రితం వివాహం చేశారు. విజయలక్ష్మి వైఖరి సరిగా లేదని మణికంఠ తన భార్య లిఖితను పుట్టింటికి పంపటం లేదు. కుమార్తెను తనకు దూరంగా ఉంచడంతో అల్లుడైన మణికంఠపై కక్ష పెంచుకున్న అత్త విజయలక్ష్మి గత రాత్రి 10 గంటల సమయంలో కారులో 4 యువకులతో కలిసి తెనాల్లోని సీఎం కాలనీలో ఉన్న అల్లుడి ఇంటికి వచ్చి మణికంఠని కిడ్నాప్ చేసి కారులో తీసుకువెళ్లి ఒకచోట ఆపి దాడికి పాల్పడుతుండగా కిడ్నాప్ సమాచారం తెలుసుకున్న పోలీసులు మణికంఠను రక్షించారు. విజయలక్ష్మితో పాటు మరో 4 యువకులు మల్లెల వేణుగోపాల్, బత్తుల కోటేశ్వరరావు, నక్కా కిరణ్, బండారు యశ్వంత్ వర్ధన్లను అదుపులోకి తీసుకున్నట్లు తెనాలి 3 టౌన్ సీఐ సాంబశివరావు తెలిపారు. సదరు ముద్దాయిలను కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ సాంబశివరావు తెలిపారు. కిడ్నాప్ గురైన వ్యక్తిని కాపాడిన 3 టౌన్ ఎస్ఐ షేక్ కరీముల్లాను, కానిస్టేబుల్స్ మురళి, చిన్నిబాబులను డీఎస్పీ జనార్దన్ రావు అభినందించారు. మీడియా సమావేశంలో ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి కరీముల్లా గారికి రాబడినటువంటి సమాచారం మేరకు కరీముల్లా ఎస్ఐ గారు అదేవిధంగా సిబ్బంది ఇద్దరు కూడా వినుకొండ అవుట్స్కట్స్కి వెళ్ళగా అక్కడ మణికంఠ అనేటువంటి సీఎం కాలనీకి చెందినటువంటి ఒక వ్యక్తిని వాళ్ళ అత్తగారు ఆమెతో పాటు ఇంకొక 4 అసోసియేట్స్ని తెచ్చుకొని అక్కడ అతన్ని కర్రలతో చేతులతో కొట్టుతూ గాయపరుస్తూ అతనికి ప్రాణహాని కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఉండటంతో టయానికి ఎస్ఐ గారు సిబ్బంది అదేవిధంగా ఆ బాధితుడి ఫ్రెండ్స్ కూడా అక్కడికి వెళ్ళటంతో అక్కడ నిర్బంధంలో ఉన్నటువంటి మణికంఠని ఎస్ఐ గారు సిబ్బంది విడిపించడం, అదేవిధంగా ఈ నేరంలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో తిరువాయిపాటి విజయలక్ష్మిని, అదేవిధంగా ఆమెతో పాటు అసోసియేట్స్గా ఉన్నటువంటి మల్లెల వేణుగోపాల్, ఇతను వినుకొండ పట్టణం, అదేవిధంగా నక్కా కిరణ్ గుంటూరు టౌను, బండారు యశ్వంత్ వర్ధన్ తెనాలి, బొత్తుల కోటేశ్వరరావు పిడుగురాళ్ళ, వీళ్ళందరినీ కూడా అక్కడ వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కిడ్నాప్ చేసుకొని తీసుకుపోవడానికి ఉపయోగించినటువంటి కారుని, అందులో ఉన్నటువంటి కర్రల్ని స్వాధీనపరుచుకొని
పోలీస్ స్టేషన్కి తీసుకొని రావడం అనేది జరిగింది. తర్వాత ఫిర్యాదుదారుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా పూర్వపరాలు మొత్తం తెలుసుకొని తల్లి తన కూతురైనటువంటి లిఖిత 2027వ సంవత్సరంలో వివాహమైన తదుపరి తన తల్లి దగ్గరికి లిఖితను పోనీయకుండా ఈ మణికంఠ అడ్డుపడుతున్నాడు అన్నటువంటి ఉద్దేశంతో కూతురు మీద ఉన్నటువంటి ప్రేమతో కూతురు ఎన్నిసార్లు పిలిచినా నేను మణికంఠను వదిలిపెట్టి రాను అంటా ఉంది. సో ఎందుకంటే తల్లి తనతో సరిగా ప్రవర్తించడం లేదు, అందువల్ల తల్లి దగ్గరికి నేను పోను అని చెప్పడంతో మణికంఠ పంపలేకపోతున్నాడు. అదేవిధంగా లిఖిత కూడా తన తల్లి దగ్గరికి వెళ్ళాలంటా ఉంది. ఇది అక్కసగా పెట్టుకొని మణికంఠ ఉంటేనే తన కూతురు తన దగ్గరికి రావట్లేదన్నటువంటి ఉద్దేశంతో ఎలాగైనా సరే ప్రాణహాని కలిగించైనా సరే తన కూతురుని తనతో పాటు వినుకొండ తీసుకుపోవాలి అనేటువంటి ఉద్దేశంతో నిన్న ఈ హత్యాయత్నానికి ప్రయత్నించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి ఈరోజు వాళ్ళని గౌరవ కోర్టు వారి ముందు హాజరుపరుస్తూ ఉన్నాం. ఎవరైతే టయానికి స్పందించి కరిముల్లా అదేవిధంగా కానిస్టేబుల్స్ మురళి చిన్నబాబులు ఇద్దరిని కూడా గౌరవ డిఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం అనేది జరిగింది. ఇది మంచి పరిణామం కాదు. ఈ కేసులో మన తెనాలి పట్టణానికి సంబంధించినటువంటి గతంలో ఒక మర్డర్ కేసులో ఉన్నటువంటి వ్యక్తి కూడా అక్కడి నుంచి వినుకొండ నుంచి వచ్చిన వాళ్ళకి సహకరించాడంటే మన తెనాలి పట్టణంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి యాక్టివ్ రౌడీ షీటర్లు కానీ మర్డర్ కేసులో ఉన్నటువంటి ముద్దాయిలు కానీ ఇలాంటి చర్యలకి సహకరించడం అనేది సరైనది కాదు. సో వాళ్ళు తెనాలి పట్టణంలో ప్రతి ఒక్క పాత రౌడీ షీటర్ కానీ నేర చరిత్ర కలిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉండాలని, బయట వ్యక్తులు ఏదైనా వచ్చి ఇక్కడ దుశ్చర్యలు చేస్తే వాళ్ళకి సహకరించారంటే ఈ కేసులో పార్టిసిపేట్ చేశాడు. ఇప్పుడు ఒక హత్యాయత్నం కేసులో ఉన్నాడు, ఈ కేసులో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు కాబట్టి అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం, అదేవిధంగా ఈ కేసులో పార్టిసిపేట్ చేసినటువంటి అందరి మీద అంటే తీవ్రమైన నేరం కాబట్టి వాళ్ళందరి మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. మాదిగ సంఘం అభివృద్ధితో పాటు అణగారిన దళిత వర్గాల సంక్షేమానికి మాస్ తోడుగా నిలుస్తుందని మాదిగ అభివృద్ధి సంఘం వ్యవస్థాపకులు సుద్దపల్లి నాగరాజు అన్నారు. మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం 4వ వార్షికోత్సవ వేడుకలను స్థానిక మహాత్మాగాంధీ కాంప్లెక్స్లోని మాస్ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం 4వ వార్షికోత్సవ వేడుకలు సంఘ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ కమిటీని సుద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ మాదిగ అణగారిన దళిత వర్గాల సంక్షేమానికి తోడుగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కూచిపూడి మోహన్ మాదిగను రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొక్కిలగడ్డ సునీల్, రాష్ట్ర ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా కోట్ల దిలీప్, మాస్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నం భూషణం, జిల్లా అధ్యక్షులుగా లింగాల రమేష్, నియోజకవర్గ అధ్యక్షుడిగా రావూరి సతీష్లు నియమితులయ్యారు. కార్యక్రమంలో ఉన్నం సన్ని, తాతపూడి శ్రీధర్, కొండూరు ఉదయ్, రావల వినయ్, తాటిపర్తి చందు, సుద్దపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం 3 సంవత్సరాల నుండి 4వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి కులానికి ప్రతి మతానికి దగ్గరగా ఉంటూ ప్రతి ఒక్కరి బాధల్ని ఆలకిస్తున్నటువంటి ఈ సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ 4వ సంవత్సరం మరి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి కూడా ప్రతి ఒక్క జిల్లాకు కూడా మంచి కమిటీలని నిర్మాణం చేసి ఆ కమిటీల ద్వారా ఒక మంచి కార్యక్రమాన్ని ఏదైతే అవసరాల రీత్యా అభివృద్ధికి చెందకుండా ఉన్నారో, సహాయానికి నోచుకోకుండా ఇంకా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ సంఘం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఈ సంఘాన్ని ప్రేమించి మమ్మల్ని అందరినీ ఆదరించినటువంటి మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం మాస్ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు మీ అందరికీ కూడా తెలుసు. గత 20 సంవత్సరాల నుంచి మరి నేను వ్యక్తిగతంగా ఆయా సంఘాల ద్వారా ఆయా పార్టీల ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయటం మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. దాన్ని గమనించినటువంటి 2016లో ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో అప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సేవారత్న అవార్డు నాకు ఇచ్చి కలెక్టర్ గారి చేతుల మీద గుండా మరింత బాధ్యతను నా మీద పెట్టి ఆ సేవా దృక్పథాన్ని ఆ సేవా భావాల్ని ఇంకా పెంపొందించే విధంగా మమ్మల్ని ప్రోత్సహించినందుకు
ఈ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏ కార్యక్రమం చేసినా మా వెనకాల నుండి చేసేది మాతో పాటు తమ్ముడే కనుక ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా కోట్ల దిలీప్ గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. అలాగే మేము ఏది చేసినా ఇలా మీడియా మిత్రులు మమ్మల్ని అందరికీ దగ్గర చేసి మమ్మల్ని అందరినీ మీడియాకి దగ్గర చేసి మీడియా ద్వారా మేము చేసే కార్యక్రమాలని తెలియజేసే తమనం భూషణం గారు తమనం భూషణం గారిని కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కోఆర్డినేటర్గా ఆంధ్రప్రదేశ్కి ఎన్నుకోవడం జరిగింది. అలాగే గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి లింగాల రమేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. తెనాలి నియోజకవర్గం నుంచి రావూరి సతీష్ తమ్ముడు కూడా మరి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాడు మాతో పాటు. మా అందరి యొక్క విధి విధానాలు ఒకటే, మేము సేవాభావం కలిగి ఉండి ప్రతి ఒక్కరికి సేవాభావం కలిగి ఉండేలా చేసే పద్ధతిలోనే ఈ సంఘం యొక్క పనితీరు ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ సంఘం చాలా మంచి కార్యక్రమాలకి పునాది వేయబోతూ ఉంది. ఈ కార్యక్రమాలని మేము ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఎవరికంటూ అన్యాయం జరిగితే మేము ఉన్నాం తప్ప ఎవరికి మేము అన్యాయం చేయలేదు. కొన్ని ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందుల నుంచి తప్పుకొని మళ్ళీ ప్రజాసేవలోనే నిమగ్నం అయ్యాం, కానీ దోపిడీదారులు మాత్రం కానే కాదు. అభివృద్ధి సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు నాగరాజన్న గారి ఆధ్వర్యంలో అలాగే కమిటీ ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. నా మీద నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చినటువంటి నాగరాజన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా భవిష్యత్తులో రానున్న రోజుల్లో మాదిగ జాతికి అండగా ఉంటానని చెప్పి అదేవిధంగా అట్టడుగు వర్గాలకి పేద ప్రజలకి నిరంతరం శ్రమిస్తూ వారికి అండగా ఉంటూ వారి యొక్క సమస్యల్ని పరిష్కరిస్తూ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం అని అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రానున్న రోజుల్లో భవిష్యత్తులో చురుగ్గా తీసుకెళ్ళి ప్రతి ఒక్క మాదిగ జాతి బిడ్డకి సహాయం చేస్తామని చెప్పి అదేవిధంగా దళిత వర్గాలకి అణగారిన వర్గాలకు కూడా నిరంతరం అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నాయకుడు సుద్దపల్లి నాగరాజు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కోఆర్డినేటర్గా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాస్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో అంబరాన్నంటిన దీపావళి పండుగ సంబరాలు. విద్యుత్ కాంతుల మధ్య బాణసంచా కాల్చుతూ సంతోషాన్ని పంచుకున్న ప్రజలు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. అక్రమ కేసులు వేధింపులతో రాక్షస పాలన కొనసాగిస్తున్నట్టు వెల్లడి. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొలకలూరులో 1 కోటి సంతకాల సేకరణ. అల్లుణ్ణి కిడ్నాప్ చేసిన ఉదంతంపై అత్తతో పాటు 4 ముద్దాయిలను అరెస్ట్ చేసిన 3 టౌన్ పోలీసులు. సకాలంలో స్పందించి కిడ్నాప్ ని నిలువరించిన పోలీసు అధికారులను అభినందించిన డీఎస్పీ జనార్దన్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.